సుఖరామ్ నరసింహ గారు, మీరు అంటే గత 11 సంవత్సరాల నుండి మీరు చేసినటువంటి వీడియోలు కానివ్వండి, ప్రతిదీ చూస్తున్నాను. ప్రతి చోట కూడా మీరు ధిక్కార స్వరాన్ని మీరు వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో కవులు, కళాకారులు, గాయకులకు ప్రాధాన్యత లేదు అంటని చెప్పి మొట్టమొదటిసారిగా పాట రూపంలో రూపొందించింది మీరే. అసలుకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? మీకు ఎందుకు అట్లా అనిపించింది? మీరు మ్యూట్లో ఉన్నది అన్మ్యూట్ చేసి ఒక పాటతోని అవన్నీ మళ్ళీ గుర్తు చేయండి ప్లీజ్. ఎస్, రామ్ నరసింహ, మీ మ్యూట్లో ఉన్నది అన్మ్యూట్ చేయండి అన్న. ఇప్పుడు వినబడుతుందా? ఎస్ ఎస్, ఒక పాటతో ప్రారంభించండి ప్లీజ్. అయితే నేను ఆ పాట ఎందుకు రాసిన అంటే అన్న, తెలంగాణ ఉద్యమములో అనేక మంది, వేలాది మంది కవులు, గాయకులు, చిన్నోళ్ళు కవులు, గాయకులు, నేనే చిన్నోళ్ళు అంటే నాకంటే చిన్నోళ్ళు కూడా తెలంగాణలో ఒక పేజ్ వస్తుండే తెలంగాణ గానం అని చెప్పి ప్రతి ఒక్కరు పాట రాసి పెట్టేది. ఆ డప్పు కొట్టేటోళ్ళు కావచ్చు, ఎగిరే అక్క చెల్లెళ్ళు కావచ్చు, పాడే అన్నలు కావచ్చు, రాసే మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇట్లా అనేక సకల జనం. ఈ ఉద్యమంలో ఇన్ని వేల గొంతులు, ఇన్ని వేల చేతులు, ఇన్ని వేల కాళ్ళు, ఇన్ని వేల నినాదాలు పనిచేసినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కవులంతా ఎక్కడ పోయిరు? ఇక్కడ ఎవరు కూడా జాబ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా కళాకారులని నేను అనుకుంటలేను. ఎందుకు అంటే వాళ్ళు ప్రభుత్వం కోసం, ప్రభుత్వం వాళ్ళకి సపరేట్ గా ఈ ప్రజలకు తెలియకుండా ప్రజల సంపదని వాళ్ళ కోసం, అంటే వాళ్ళు చేసేటువంటి తప్పిదాలను కప్పినందుకు అయితే వాళ్ళు ప్రభుత్వం చేసేటువంటి పని విధానాలని, వాళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక 550 మంది ఆ కళాకారులు అనేటువంటి వీధి కళాకారులను తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. బట్ వాళ్ళు ప్రజల కోసం ఏ ఒక్క రోజు పాట పాడలేదు. నాకు తెలిసి వాళ్ళని ఎవరిని కూడా నేను అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, కళాకారులు అంటే అసలు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే వాస్తవం వాస్తవం లాగానే ఉండాలి. నువ్వు ప్రజల కోసం పనిచేసినప్పుడు నేను కళాకారుడు అనొచ్చు, తప్పులేదు. నువ్వు ప్రజల కోసం నువ్వు ఒక అక్షరం రాయి, తప్పు లేదు. కానీ నువ్వు ఏ ఒక్క రోజు 10 సంవత్సరాల కాలంలో ఆ జాబులో పనిచేసినటువంటి బిడ్డలు మందేం కాదు మా బిడ్డలే, మందేం కాదు మా బిడ్డలే. కానీ ఆత్మగౌరవాన్ని మరిచిపోయి కాళ్ళు మొక్కేటందుకే నేను ముందు మొక్కుతా అని చెప్పి ఒకరికొకడు తారాసపడి ఒకరికొకడు పీక్లాడుకున్నటువంటి కళాకారులు అలా పనిచేసారు. నేను ఆ టైంలో పాట అంటే పక్కలేయడం కాదురా నాయన, పాట అంటే ప్రశ్నించడం అని నా ముందు తరపు కళాకారులు చెప్పినటువంటి మాటను తీసుకొని ఒకసారి పాట పాడండి ప్లీజ్. ఆ పాటను రిపీట్ చేయండి ప్లీజ్. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు, మతిగతి తప్పేనా, స్వరము శృతి తప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డావు, ఎందుకే పాటమ్మ ఏలనవుతున్నావు, రణము పాటకు నిప్పు రాజేసిన పాట వేలాది అమరుల త్యాగాల సంపద, పనివి తీరాది నీ తల్లి రొమ్మును గుద్ది పండు తాగై పాట రోకు దప్పిపాయి, గల్లి చిన్నదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా, వేలాది కవితల నోరు పడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయి తప్పుతుందా, గిచ్చన్న గిరి వల్ల ఉరి పెట్టుకున్నదా, అవార్డుల పేరాంతమవుతున్నదా, ఎవని పాలాయనని బల మంచిగా దిగినవు పాటమ్మ మల్ల వైద్యుల కాడ చేరిను, ఓటంటే తెల్లని కాగితం కాదని నోట్లు వంచే దొరల కొత్త సువలికిను, తల్లి నీరు ఓడి నిండా త్యాగాల మూటేది, అది రాజకీయ రంభై ఆట ఆడుతున్నది, ఓయమ్మ తెలంగాణ పల్లె పాట నాడు లింగమని నమ్మితే లంగాలని. అంటే ఈ కంటెంట్ లో నాకు అంటే బాధ అనిపించి, ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరితో పంచాయదు, వ్యక్తిగతంగా ఎవరికి పంచాయి ఉండదు, వ్యక్తిగతమైనటువంటి సబ్జెక్టే లేదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకమైనటువంటి గొంతులు ప్రజల పక్షాన వాదిస్తాయి కాబట్టి అందులో భాగంగా ఈ పాట రాసిన అన్న.